కోపం వచ్చినప్పుడు చాణక్యుడు చెప్పిన ఈ మాట గుర్తుంచుకో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కోపం వచ్చిన చాణక్యుడు చెప్పిన సూత్రాలు. ఒక్క నిమిషం కోపం, ఒక్క తప్పు నిర్ణయం, ఒక్క కఠినమైన మాట కొన్నిసార్లు సంవత్సరాల సంబంధాలను నాశనం చేస్తాయి. అందుకే చాణక్యుడు ఒక గొప్ప హెచ్చరిక ఇచ్చాడు. కోపం వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయం జీవితంలో పెద్ద పశ్చాత్తాపంగా మారవచ్చని మీకు తెలుసా? స్నేహితులారా, కోపం అనేది శత్రువు కాదు, కానీ కోపాన్ని నియంత్రించలేకపోవడం మాత్రం మనిషికి పెద్ద శత్రువు. ఈరోజు చాణక్యుడు కోపం గురించి చెప్పిన వాల్యుబుల్ వర్డ్స్ని తెలుసుకుందామా? అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే మరింత సపోర్ట్ చేయండి. అలాగే చివరి దాకా చూసి మరిన్ని ఫ్యాక్ట్స్ లాస్ట్లో ఉంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం చివరి దాకా చూసేయండి. స్నేహితులారా, ప్రపంచంలో కోపం రాని మనిషి ఎవరూ లేరు కదా. చాణక్యుడికి కూడా కోపం వచ్చేది, రాజులకు కూడా కోపం వచ్చేది, మహర్షులకు కూడా కోపం వచ్చేది. కానీ వారిని గొప్పవారిగా చేసింది కోపం రాకపోవడం కాదు, కోపం వచ్చినప్పుడు తమను తాము నియంత్రించలేకపోవడం. అలాగే కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు వాళ్ళు నియంత్రించే అవకాశం ఉన్నా అప్పుడు వాళ్ళు నియంత్రించారు, అందుకే వాళ్ళు గొప్ప మహర్షులయ్యారు. అయితే ఒక్కసారి ఆలోచించు, నువ్వు చాలా కోపంగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయా? లేదు. నీ నిర్ణయాలు సరైనవిగా ఉంటాయా? లేదు. నీ మాటలు మృదువుగా ఉంటాయా? లేదు కదా. అప్పుడు కోపంలో తీసుకున్న నిర్ణయం సరైనదిగా ఎలా ఉంటుంది? అందుకే చాణక్యుడు చెప్పాడు, కోపం వచ్చినప్పుడు స్పందించొద్దు, ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకో. చాణక్యుడు కొన్ని రహస్యాలు, అలాగే కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో ఈ రహస్యాలతో చూద్దాం. చాణక్యుని మొదటి సూత్రం, కోపం తెలివిని కప్పేస్తుంది. ఎలా అంటే, ఒక అద్దంపై దుమ్ము పడితే మన ముఖం స్పష్టంగా కనిపించదు. అలాగే మనసుపై కోపం అనే దుమ్ము పడితే నిజం కనిపించదు, సరైనది అనిపించదు కూడా. చాలామంది కోపంలో తల్లిదండ్రులను బాధ పెడతారు, స్నేహితులను కోల్పోతారు, సంబంధాలను పాడు చేసుకుంటారు, తర్వాత బాధపడతారు. కానీ విరిగిన గాజు గ్లాస్ని మళ్ళీ ఫిక్స్ చేయొచ్చా? అలాగే విరిగిన మనసును కూడా చేయలేరు. మిత్రమా, ఈ మొదటో సూత్రం ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. చాణక్యుని రెండో రహస్యం, బలమైన వ్యక్తి అంటే ఎక్కువ కాలం కాదు, ఎక్కువ బలం ఉన్నవాడు కూడా కాదు, తన కోపాన్ని జయించినవాడు. ఒక మనిషిని ఓడించడం చాలా సులభం, కానీ మనలోని కోపాన్ని ఓడించడం చాలా కష్టం. అందుకే నిజమైన విజేత తనపై తాను గెలిచినవాడు. మిత్రమా, ఒక్కసారి ఊహించు, ఎవరో నిన్ను అవమానించారు, నువ్వు వెంటనే కోపం స్పందించావు, వాళ్ళు గెలిచారా? అవును, ఎందుకంటే వాళ్ళు నీ భావోద్వేగాలను నియంత్రించారు. కానీ నువ్వు ప్రశాంతంగా ఉంటే నియంత్రణ నీ చేతిలోనే ఉంటుంది. ఇక చాణక్యుని మూడో రహస్యం, ప్రతి ఉదయం గెలవాల్సిన అవసరం లేదు. కొంతమంది ప్రతి విషయానికి వాదిస్తారు, అనవసర వాదన ఎవరితో పెట్టుకోవద్దు. ప్రతి కమెంట్కి సమాధానం ఇస్తారు, ప్రతి విమర్శకు స్పందిస్తారు. కానీ తెలివైన వారు వ్యక్తి తన శక్తిని వృధా చేయడు, అతను ముఖ్యమైన విషయాలపైనే దృష్టి పెడతాడు. ఈ రహస్యం కోపం ఉన్న చిన్న కథతో తెలుసుకుందామా? ఇదే మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక శిష్యుడు తన గురువు దగ్గరకు వెళ్ళి, గురువుగారు, నాకు చాలా కోపం వస్తుంది, దాన్ని ఎలా తగ్గించాలి అని అడిగాడు. అప్పుడు గురువు ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చి, ఈ నీటిని బాగా కలుపు అన్నాడు. నీరు మసకబారిపోయింది. కొద్దిసేపటి తర్వాత నీరు మళ్ళీ స్పష్టంగా కనిపించింది. అప్పుడు గురువు అన్నాడు, మనసు కూడా అలాంటిదే. కోపం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోకు, కొద్దిసేపు ఆగు, ప్రశాంతత వచ్చిన తర్వాత ఆలోచించు అని అన్నాడు. ఈ కథ ఎలా అనిపించింది కామెంట్ చేయండి.
చాణక్యుని 4వ సూత్రం. మౌనం చాలాసార్లు ఉత్తమ సమాధానం అని మీకు తెలుసా? ప్రతి విమర్శకు సమాధానం అవసరం లేదు. ప్రతి అవమానానికి ప్రతీకారం అవసరం లేదు. ప్రతి సమస్యకు కోపం కూడా అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దమే గొప్ప వ్యక్తి. ఇక చాణక్యుని 5 రహస్యం. కోపం కొన్ని నిమిషాలు పిచ్చి పట్టేలా చేస్తుంది. ఆ కొన్ని నిమిషాల్లో మనిషి సంవత్సరాల కష్టాన్ని కూడా నాశనం చేసుకోవచ్చు. అందుకే కోపం వచ్చినప్పుడు మాట్లాడే ముందు ఆలోచించు. నిర్ణయం తీసుకునే ముందు ఆగు. ప్రతి స్పందన ముందు ప్రశాంతంగా ఉండు. ఫ్రెండ్స్, ఈ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకుంటున్నారా? ఈ వీడియోతో ఎలా అదుపు ఉంచుకోవాలో కామెంట్ చేయండి. అలాగే మీరు కోపం వచ్చేటప్పుడు కొన్ని ట్రిక్స్ని ఫాలో అవుతారు కదా, ఆ ట్రిక్స్ ఎలా మీకు యూజ్ అవుతాయో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాణక్యుడు చెప్పిన గొప్ప సత్యం ఏమిటంటే, నీ శత్రువును గెలవడం గొప్ప విషయం కాదు, నీ కోపాన్ని గెలవడం అసలైన విజయం. ఎందుకంటే కోపం నిన్ను బలహీనుడిగా చేస్తుంది, ప్రశాంతత నిన్ను శక్తివంతుడిని చేస్తుంది. కోపం సంబంధాలను పాడు చేస్తుంది, ప్రశాంతత సంబంధాలను కాపాడుతుంది. అలాగే కోపం అవకాశాలను దూరం చేస్తుంది, ప్రశాంతత విజయాన్ని దగ్గర చేస్తుంది. అందుకే కోపం వచ్చినప్పుడు స్పందించకు, ఆలోచించు. అదే చాణక్యుని అమూల్యమైన నీతి. ఈ ఫ్యాక్ట్స్ అలాగే ఈ నీతి ఎలా కనిపించిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే సపోర్ట్ చేస్తూ ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. స్టే ట్యూన్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఈరోజు నుండి ప్రయత్నించండి. ధన్యవాదాలు.